మీ వీడియో చూడగానే వెంటనే మెసేజ్ పెట్టా నేను అనుకున్నా అంటే 150K ఫాలోవర్స్ ఉన్నారు కదా, సో అమ్మాయి నా మెసేజ్ ఎప్పుడు చూస్తుంది, నాలా ఎంతో మంది మెసేజ్ పెడుతూ ఉంటారు కదా, సో నా మెసేజ్ చూస్తుందో లేదో, ఎలా ఈ అబ్బాయి నంబర్ కనుక్కోవడం ఎలా ఏంటి అని చాలాసేపు వెయిట్ చేసిన. బట్ లక్కీలీ పెట్టగానే తొందరగా రిప్లై వచ్చింది నాకు. రిప్లై రావడము, నేను నంబర్ అడగడము, వెంటనే మీ సిస్టర్ కి కాల్ చేయడము, అలా జరిగింది. ఆవిడ సాటర్డే రోజు పెట్టారు, సాటర్డే నైటే అసలు అందరు చూసేశారు. నిజంగా సాటర్డే నైటే చూసారు, సండే కల్లా అందరు చూసేశారు మొత్తం. అవును. ఇంకోటి ఇంకా ఆయన పేరేంటి, సత్యం నారాయణ గారికి ఆయన కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయన కూడా పెట్టి ఎవరికి ఎంఎం కీరవాణి సార్కి ఆయన అంటే రిక్వెస్ట్ చేయడం జరిగిందంట, రిక్వెస్ట్ పెట్టారంట. చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు. నా వీడియో నా పాట విన్నందుకు, నాకు పెట్టిన కమెంట్స్ పెట్టినందుకు ఆయన కూడా చాలా చాలా థ్యాంక్స్. ఆయన ఐపీఎస్ అంట, ఆయన చూసి పెట్టారంట, నాతో చెప్పారు నిన్న నైటే. ఆయన కూడా థ్యాంక్స్ సత్యం నారాయణ గారు. ఓకే, బస్ లో పాడిన పాట మళ్ళీ మీ ఫ్యాన్స్ అందరి కోసం. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటిగా, ఏ దారి చూపిస్తావో ఆ కోతి బొమ్మ, ఏ ఆటలాడిస్తావో తానున్న బ్రహ్మ, ప్రసన్నాంజనేయం అదే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం, ప్రభా దివ్యకాయం ప్రతి క్షిప్రదాయం, నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం, నా వెంటే నువ్వుంటే భయమా, రామ రామ రఘురామ అని పాడుతున్నాను. థ్యాంక్ యూ. ఒరిజినల్ పాట కంటే మీ సాంగే బాగుంది వింటుంటే. థ్యాంక్ యూ అండి. ఒరిజినల్ సినిమాలో సాంగ్ అంటే ఇది వినడానికి ఇంకా మంచిగా అనిపిస్తుంది. మీరే బాగుంటే ఇంకా బాగుండేదేమో కదా సాంగ్. నిజంగా హనుమాన్ వచ్చేస్తుండే. అయ్యో నిజంగా అసలు మామూలుగా అసలు నా చిన్నప్పుడే ఈ అవకాశం రావాల్సింది. ఇంకోటి ఆ 2004లో వీళ్ళని కలిసినప్పుడే అవకాశం రావాల్సింది, కానీ జస్ట్ మిస్. పర్లేదు, వస్తది. ఆ టైం వచ్చింది ఇప్పుడు. ఆ టైం వచ్చింది కాబట్టే ఇలా ఇక్కడ వరకు కూడా వచ్చారు. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళర్లేండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అదే ఏంటంటే అందరూ చూడాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అనుకునేవన్నారే, ఎవరు నా పాట వినట్లేదే, వినాలి నా పాట వింటున్నారు ఇప్పుడు మీ పాట. అదే ఇన్స్టాగ్రామ్ లో అప్పుడంటే అప్పుడు అట్లా అనిపించేది నాకేంటంటే, అయ్యో వీళ్ళందరూ రీచ్ అవుతున్నారు కానీ అసలు రీచ్ అవ్వట్లేదా అనిపించింది. అవుతారు కానీ ఎలా ఉంటదంటే రాజు గారు, అంటే ఈ సాంగ్ రాజు గారే పాడాలి అనేది ఒకటి వస్తుంది కదా, ఆ మూమెంట్ వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. అవును, ఓపిక. అందుకే కదండి చిన్నప్పటి నుంచి అలా ఓపికగానే ఉన్నా. అదే ఓ పాట ఉంది కదా, విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ఓకే, అది అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే అప్పటికి చాలా చూసాను నేను, పాడాను, పాడుతూ ఉన్నాను. ఇంకా చిన్నప్పుడు నిజం చెప్తున్నా, అసలు చిన్నప్పుడు ఎవరు చూడలేదు కానీ ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. మా ఊర్లో కూడా పెట్టారు. కొంతమందికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మొన్న ఈ శిల్పా మేడం పెట్టగానే వాళ్ళు చూసారంట. అండ్ వార్డ్ మెంబర్ రవీందర్ గౌడ్ మా ఊరు గంస్మి కూడా, అండ్ మహేందర్ ముద్రాజ్ గారు ఫ్రమ్ గండిగూడ, అండ్ ఆంజనేయులు
డబ్బా ఆంజనేయులు ముద్రాజు గారు, వీళ్ళు ఫ్రమ్ గమ్స్మీ కూడా, వీళ్ళ ముగ్గురికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకోటి రాజు, దుకాన్ రాజు గమ్స్మీ కూడా, అతనికి వీళ్ళ ముగ్గురికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే అతను నిన్న నైట్ వీళ్ళందరూ పెట్టారు. మామూలుగా అయితే వార్డ్ మెంబర్స్ ఏంటంటే మామూలుగా బిజీగా ఉంటారు కదా, మొన్నటికి మొన్న వాళ్ళు చూసి లైక్ కొట్టారంటే చాలా గ్రేట్. చాలా మంది సిటీలో, హైదరాబాద్ లో ఉన్న మా ఊర్లోనే కాకుండా అంత మందికి, చాలా మందికి. హైదరాబాద్ మీ ఊరు కాదు రాజు గారు, చాలా ఊర్లలో మిమ్మల్ని చూసారు. అంటే 5 million 6 million పోయింది మీ వీడియో అంటే అంత మంది చూసారు. అవును, మీరు అందులో మీరు అనుకున్న హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సింగర్స్ అందరు చూసుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా రీచ్ అవుతారు. కాకపోతే మీ కాంటాక్ట్ నెంబర్ కావాలి కదా వాళ్ళకి, ఇస్తాను. సో నేను ఒక పని చేస్తాను, ఈ ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు మీ కాంటాక్ట్ నెంబర్ నేను వీడియోలో వేయనా? ఓకే, పర్లేదు, వేయండి, బాగుంటుంది. అలా వేస్తే మీకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ సింగర్స్ కానీ చూసే ఛాన్సెస్ ఉంటాయి. అవునండి. ఇంకా ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ చూసినా కూడా ఇంకా మీకు నేర్పించే ఛాన్సెస్ ఉంటాయి కదా. తప్పకుండా. సో అలా హెల్ప్ అవుతుంది. ఓకే, తప్పకుండా. ప్రాబ్లం అయితే ఏం లేదు కదా? లేదండి, లేదు, అదేం లేదు.